ఎలక్ట్రిక్ షాక్స్ జరిగినప్పుడు అంటే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి? అప్పుడు ఎటువంటి వైద్యం అందిస్తారు? సో హై టెన్షన్, లో టెన్షన్. ఇప్పుడు ఇంట్లో జరిగేదంటే లో టెన్షన్ ఉంది. సో ఎనీథింగ్ కాంటాక్ట్లో ఉన్నారనుకోండి, మనం వెళ్ళి డైరెక్ట్గా ఆ పేషెంట్ని పట్టుకోకూడదు. సో ఏదైనా కట్టేది నాన్ కండక్టింగ్ తోటి ఆ వైర్ని తోసేయడం చేసేసి ప్లగ్ ఆఫ్ చేసేస్తే బెటర్. దెన్ ఆ పర్సన్ అక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టుకొని చూడాలి. చాలాసార్లు ఏముందంటే హార్ట్ది చేంజ్ అవుతుంది రిథమ్ వీళ్ళల్లో. ఇమీడియట్గా ఏంటంటే పల్స్ చెక్ చేసుకోండి, బ్రీతింగ్ ఉన్నదా, ఎలా ఉన్నారు, హార్ట్ బీట్ ఉందా, అవన్నీ చెక్ చేసుకుంటే బేసిక్ ఎవరైనా పల్స్ చెక్ చేసుకోవచ్చు. వారు అట్లీస్ట్ ఇక్కడ చేతి పెట్టి హార్ట్ బీట్ ఉందా చేసుకోవచ్చు. కాన్షియస్ ఉన్నారా లేదు, కాన్షియస్ ఉంటే యూ కెన్ మాట్లాడి అట్లీస్ట్ తెలుసుకోవచ్చు. కాన్షియస్ లేరంటే ఇమ్మీడియట్గా రషింగ్ టు ద హాస్పిటల్, ఎందుకంటే హార్ట్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి లో వోల్టేజ్ వల్ల. ఓకే. అండ్ ఏదైనా ఎగ్జిట్ వూండ్స్, ఎంట్రీ వూండ్స్ ఉంటాయి మన బాడీలో. ఎగ్జిట్ ఎంట్రీ అనేది ఎక్కడైతే ఎంట్రీ అయిందో ఎగ్జిట్ అయ్యే వూండ్ దగ్గర కూడా బర్న్స్ అవుతాయి. అండ్ ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. హార్ట్ పరంగా కానీ ఇప్పుడు చేతి అనుకోండి, ఆ స్వెల్లింగ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. స్వెల్లింగ్ అయిపోతే కంపార్ట్మెంట్ సిండ్రోమ్ వచ్చేసి హ్యాండే చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఇస్తే ఆ వాప్ తగ్గి బెటర్మెంట్ హ్యాండ్ఫుల్ యూజ్ అయ్యే ఛాన్స్ బెటర్ అవుతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.